తెలంగాణలో హైడ్రా రాక మునిపే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ప్రజావేదిక కూల్చడం జరిగిందని ఇప్పుడు హైడ్రాను ప్రశంసిస్తున్న మీడియా ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించిందో చెప్పాలని, ఇప్పుడేమో కరెక్ట్ అప్పుడేమో రాంగ్ ఎలా అవుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజావేదికతో ప్రారంభమైన వెంటనే ఆలస్యం కూడా కాలేదు కదా, ఆమెను మొదలుపెట్టారు కదా. ఇది కక్ష సాధింపని అదని ఇదని రకరకాలైనటువంటి మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో వీళ్ళన్నారు వాళ్ళన్నారని కాదు, కానీ దాని మీద దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంతలోపల కరోనా వచ్చింది కాబట్టి కాస్త జాప్యమైంది. దానిని మేమేమంటున్నామంటే దీనిని తప్పుదారి పట్టించి ఏదో చేయకూడనటువంటి పనిలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు. ఈరోజు ఇదే మీడియా పొరుగున ఉన్నటువంటి హైడ్రా కింద వాటిని కూలకొడితే మాత్రం శభాష్ బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి మీకు 2 నాలుకల ధోరణం ఉందా అని మీడియా చేసేటువంటి చేష్టలు సరైనటువంటి కావు అని చెప్పాం. మీడియా వల్ల వెనక్కి దగ్గో మీడియా యొక్క ప్రచారం ఏ విధంగా ఉండేది, దుష్ప్రచారం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తుంది.